హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు నేను ఈ మొక్కలు టబ్బులన్నీ ఇక్కడ కిందకు దింపించుకుంటున్నానండి. ఈ బ్యాలెన్స్ కుదరటం లేదండి. కొయ్యల మీద పెట్టించాం కదా, అప్పుడు కుదరక పడిపోతున్నాయి. ఇప్పుడు అంతకుముందు ఒక టబ్బు పగిలిపోయిందా జామ చెట్టుది. ఇప్పుడు ఉదయాన్నే నేను పైకి వచ్చి పూలు కోసుకునేటప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, ఇటుకు పడి ఈ గోడ తగిలి అది పగిలిపోయింది. ఇంక ఈ కొయ్యలు వేస్ట్. కొయ్యలు పెట్టాం కదా స్టాండులాగా, అది మొత్తం తీసేపిచ్చా. ఎందుకంటే అది బ్యాలెన్స్ కుదరక పడిపోతున్నాయి, టబ్బులు పగిలిపోతున్నాయి. స్టాండ్స్ తర్వాత ఆలోచిస్తాను. ముందైతే ఇప్పుడు అవన్నీ తీసేపిచ్చా 2 వరుసలు. ఇప్పుడు ఇక్కడ శుభ్రంగా ఇక్కడి నుంచి ఇటు చిమ్మిస్తున్నా. నేనంతా శుభ్రంగా రెడీ చేసుకుందాంలని మళ్ళీ వర్షాకాలానికి ఇట్లా చేస్తున్నా. మీరు కూడా ఏదన్నా ఇట్లాంటి పండాకులు ఇట్లా మొక్కలు ఏదన్నా ఎండిపోయినవి ఉన్నా తీసేయటము ఇట్లా చేసుకుంటే మన మొక్కలు వర్షాకాలానికి బాగుంటాయి. ఇది కూడా ఇరగదీస్తున్నా. ఇట్లా కొన్ని తీమతి ఈ మునగ చెట్టుది కొంచెం మళ్ళీ బ్రాంచెస్ వస్తాయి. ఇది ఇత్తనాలతో పెట్టుకున్న మునగండి. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ ఇటు సర్దుకోవాలి. ఎందుకంటే ఒక వరుసే గోడమిటి పెట్టుకుంటే ఆ 2వ లైను యువతలకు జరుపుతా. మధ్యలో నుంచి పోయి ఆ పక్క నీళ్లు పోయటానికి ఇక్కడ 2 వరుసలు పెట్టుకుంటే ఇటుకి ఈ పక్క ఉండి పని చేసుకోవచ్చు, అటు ఆ పక్క ఉండి పని చేసుకోవచ్చు. లోపలికి పెట్టేస్తే మళ్ళీ పనికి ఇబ్బంది అవుతుంది. ఈ మట్టిని మళ్ళీ ఒకసారి తిరగేస్తున్నా. ఇట్లా తిరగేస్తున్నా. ఆ బిళ్ళలు అట్ట తీసేరామయ్య. అది ఆ బిళ్ళలు అట్ట ఉంది చూడు అక్కడ, పక్కకేసి ఒక 2 సార్లు అటు ఇటు తిరగేస్తే మంచిగా. మరీ ఇసురు కొట్టబాక రామయ్య, అటు పడిపోతున్నా. ఈ జామ మొక్కలన్నీ ఒక పక్కకు అటు పక్కకు పెడదాంలని చెప్పి ఒక పక్కకు తీపిచ్చాను. ఎందుకంటే డ్రాగన్ మొక్కలు కూడా తీసేస్తున్నాను. కొన్ని గడ్డి మొలిసి తెగ పాడైపోయినాయి. ఆ మట్టి కూడా మళ్ళీ మార్చుకొని వేరే కొమ్మలైనా పెట్టుకుందాంలే కొన్నిట్లో అని చెప్పి ఇవన్నీ ఇట్లన్నీ అయిపోయినాయి. గడ్డి పీకుతున్నాను, మళ్ళీ ఆ ఇత్తనాలు పడి తెగ ములుస్తుంది. ఇక అసలు అది అన్నీ తీసేసుకొని కొన్ని అంతకుముందు బాగు చేశా. ఇక్కడ ఈ ఒక్కరో కొమ్మలు సాగినాయి, గడ్డి పీకాను, మళ్ళీ ములుస్తూనే ఉంది. ఇట్లా తీసేస్తూనే ఉంటా, మళ్ళీ వస్తుంది. ఇవన్నీ తీసేసుకొని వాల్ చేసుకొని మళ్ళీ కంపోస్టు ఎరువు మంచిగా దీన్ని నిండుగా ఇచ్చుకున్నామంటే బాగుంటాయి. అప్పట్లో కొంచెం పెళ్ళిళ్ళు కానీ పోయి కొన్ని మొక్కల్ని పాడు చేసుకున్నా. 4-5 రోజులు పట్టించుకోక అవి పాడైపోయినాయి గడ్డి మొలిసి. ఇదిగండి ఇవి కూడా అన్నట్టు అయిపోతున్నాయి. బలం లేదు వీటికి. ఇప్పుడు నేను బలం ఇవ్వాలి వీటికి. ఇదంతా ఇంకట్లా చిమ్ముతా ఉన్నాను. వాళ్ళు ఆ మట్టి పని చేస్తున్నారు, నేనేమి ఇటు చిమ్ముకుంటా ఉన్నా. మధ్యలో మీకు వీడియోలు చూపిస్తున్నా. బల్లులు వచ్చినప్పుడు డ్యాన్సులు వేస్తున్నారు. జ్యోతి అయితే డ్యాన్సుల మీద డ్యాన్సులు వేస్తుంది. ఇవన్నీ కదిలిచ్చాము. ఈ బాక్సుల్లో మట్టి కూడా తిరగేపించా. బొచ్చుల్లో కొన్ని ఉన్నాయి. ఇట్లా చాలా పాత మట్టి ఇప్పుడు కూడా కొన్ని వచ్చినాయి. ఈ టబ్బుల్లో తీసేపిస్తున్నాం. ఇవన్నీ తీసి నా గడ్డి అంతా బయటపడేస్తే మట్టి బాగానే ఉందండి. బాగుందా జ్యోతి? మట్టి చూడండి ఎంత గుల్లగా ఉందో అసలుకి. మట్టి బాగుంది. కానీ ఇదిగో గడ్డి మొలిసి వీటిల్లో చేయబెట్టి పీకటానికి లేకుండా అయింది. ఏంది రామయ్య అటేమన్నా వేసాట? ఏందో జారినట్టు సౌండ్ వచ్చింది. అదిగో బొచ్చుకేసుకో, ఆ బొచ్చులోకి ఆ గడ్డి వచ్చి పీకుతుంటేనేమో అసలు ముళ్ళు పుచ్చుకొని ఇది వేడ ఒక ముళ్ళు వచ్చింది నాకు. ఇప్పుడు ఉంది, ఇంకా లోపలే ఉంది, తీయాలి. రోజు అట్టే పోతుంది. ఈ డ్రాగన్ మొక్కలతోటి ఇదిరా ఇది కూడా పట్టుకురా. ఇవి కూడా అన్నీ తీసేద్దాం. తీసేసి మంచి కొమ్మలు బయట కొనుక్కొచ్చన్నా పెట్టుకుంటాయి. ఇత్తనాలతో వేసినాయి మాయి. లేట్ అయిపోయింది రావటంలో కాయలు. ఇది ఒక్కటి మాత్రం అప్పుడు 20 రూపాయలని మొక్క కొత్తపట్నం దగ్గర తీసుకొచ్చి ఇది పెరుగుతుంది. రెడ్ పల్ప్ అని ఇచ్చారు డ్రాగను. ఇవన్నీ కూడా తీసేస్తాయి. ఎందుకు ఇవన్నీ మనం పెంచుకోవటం అనవసరం అనిపిస్తుంది నాకు. పోయినసారి చెప్పారు, లేదు మేడం గారు వస్తాయండి అని. కానీ నాకు నమ్మకం పోతుంది ఇవన్నీ చూస్తుంటే. ఇదిగో ఇందులో ఉంది అసలు. ఇది మొదలు
నా దగ్గరకు వచ్చినప్పుడుది. ఈ కొమ్మలు ఏమన్నా కాకపోతే మంచిగా చూసి పెట్టుకుంటా, లేదంటే కొనుక్కొచ్చి పెట్టుకుంటా. ఎందుకు ఇన్ని టబ్బులు నాకు అనవసరం అనిపిస్తుంది. ఇవన్నీ తీసేస్తాను, మళ్ళీ చూపిస్తా. ఆడ తీసుకొచ్చాడు ఈయన. స్పూన్ తీసి అవతల నలగొట్టాల. పట్టుకో పట్టుకో పట్టుకో. ఇది ఇంకా చాలా పని ఉందండి, మీకు మళ్ళీ తెలియజేద్దాంలని ఇవాళ మరుసటి రోజు చేస్తున్నా. ఇదండి, నిన్న ఇంకొక గోతాము అల్లది, అక్కడ ఒక గోతం పోసాము. నిన్ననే ఈ 4 గోతాలు తీసుకొచ్చాడండి. ఇక్కడ ఎరువు. ఇప్పుడు ఇదంతా మేము తిరగేయాలి, చాలా పనులు ఉన్నాయి. అటెళ్ళు ఇచ్చిరా, కింద పెట్టరా, లేకపోతే నేను తీసుకెళ్తానులే, నువ్వు తిరగేసుకో. అది పెట్టు, దాంట్లో పెట్టు. చూడండి ఎన్ని టబ్బులు మాకు ఖాళీ అయినాయో, ఎన్ని. ఈ గోతాలు అది కూడా తీసేయాలా. ఇవన్నీ అప్పుడు టమాటా మొక్కలు పెట్టుకున్నాను కదండి. ఇక్కడ నేను చేసే ప్రతి పని మీకు చూపిద్దామని ఇక్కడ అంతా టమాటా మొక్కలు ఉండేవి కదా, ఇవన్నీ కూడా కొంచెం సర్దుకుంటున్నా. మొత్తం సర్దిన తర్వాత మళ్ళీ మీకు ఎప్పటికప్పుడే ప్రతిరోజు నేను చూపిస్తానే ఉన్నానులేండి. రాత్రి కొంచెం చినుకులు పడ్డానికి భయం పుట్టిందండి, టెన్షన్ వచ్చింది. బాబా వాన రాకుండా చూడైనా ఎంత కష్టపడ్డాము నిన్నంతా ఎండకి. ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు మొత్తం తీసేసానండి. ఇవన్నీ 1-2 ఉంచుకున్నా, ఎందుకంటే ఇవి ఎన్ని సంవత్సరాల నుంచో మేము సీడ్స్ తోటి పెంచుకున్నాయి కదా, మొత్తం తీసేయబుద్ది కాక సరే చూద్దాంలే అని కొన్ని ఉంచా. ఈ రెండిట్లో ఇదేమో అప్పుడు కొనుక్కొచ్చి పెట్టిందండి. ఇది కొంచెం ఇట్లా మొక్క సాగుతుంది. ఇది కట్ చేసి వేరే దానికి కూడా నాటుకున్నాం. ఇందులో అప్పుడు ఏదో సన్న పిల్లకి వస్తే దీంట్లో పెట్టానండి. ఇది ఇట్లా వస్తుంది, చూద్దాము. ఇది ఇలా వస్తుంది. ఇది కూడా ఉంచుకున్నా. కొన్ని రోజులు పెంచాం కదా, ఎందుకంటే ఆ ప్రేమ అనేది ఉంటుంది కదా. ఇదిగండి, ఇది తీసి ఇప్పుడు ఆ టబ్బులకి మట్టి కలుపుకున్న మట్టి పోపించుకొని, ఇదిగండి ఇది కూడా మొత్తం అట్లా తీపిచ్చి రామయ్య వచ్చాడు. జాగ్రత్తగా తీసి దాన్ని నాటుకుంటా. ఆ పెద్ద టబ్బులకి ఎరువు చాలక కొంత. ఇక్కడ ఒక పొరపాటు ఏం జరిగిందంటే అండి, ఈ టబ్బులన్నిటికీ డ్రాగన్ మొక్కలు పెట్టిన వాటికి, ఇదిగండి ఇక్కడ గోల్డెన్ సీతాఫలం మొక్క పెట్టింది ఈ కుండీకి. ఈ సైడ్ను పెట్టామండి. అప్పుడు ఏదో వీడియోలో చూసి సైడ్ను బెజ్జాలు పెడితే నీళ్ళు ఎక్కువైతే పోతాయి అంటే కింద 2 బెజ్జాలు పెట్టాము, సైడ్న బెజ్జాలు పెట్టాము. ఇప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు నీళ్ళు పోయలేదనుకోండి, ఈ సైడ్న గ్యాప్ వచ్చేదని ఇట్లాగా ఈ నీళ్లు మనం పోసిన ఎమ్మటే దీనికి బయటికి పోతున్నాయి. బయటికి పోయి ఈ మట్టి ఎప్పుడన్నా చూడు ఎండిపోయినట్టు ఉంటుంది. అడుగును పెట్టిందే కరెక్ట్ అండి. బెజ్జాలు ఎప్పుడైనా కానీ టబ్బుకి అడుగునే పెట్టుకోవాలి, సైడ్ని అసలు పెట్టకూడదు. సైడ్ని పెట్టామంటే టబ్బులో నిలవట్లా, పక్కకి వెళ్ళిపోతున్నాయి. అట్లా అయిపోయి పోసినట్టు. ఇదిగండి ఇక్కడ కూడా ఈ బెజ్జాలు చూసారా, ఇక్కడ ఇదొకటి. దీనికి కూడా సైడ్ ఉందండి, ఇక్కడెక్కడ అటు పక్కకు ఉన్నట్టుంది. అదొకటి. ఇదేమో పగిలింది, ఇది కూడా మార్చాలా, తీసేసి వేరే దానికి ఇవి కూడా మార్చుకుంటా. ఈ మొక్కలు బాగానే ఉన్నాయి, మొన్న మధ్య కటింగ్లు చేశాను, చివర్లు కూడా కట్ చేశా. కొంతమంది ఏదో వీడియోలో చూశాను, నాకు కూడా మన సబ్స్క్రైబర్స్ మన వీడియోలు చూసేవాళ్ళు కూడా చెప్పారు, చివర్లు కట్ చేయండి అంటే మంచిగా బ్రాంచెస్ వస్తాయి అని. అట్లా కట్ చేశాను. అయితే నీళ్లు నిలవట్లేదు, మట్టి గట్టిగా అయిపోయింది. ఈ 2 తీసి నేను విడిగా నాటుకుంటా. ఇప్పుడు మీకు ఇవన్నీ చూసారా, నాకు ఎన్ని టబ్బులు ఖాళీ లేనివి. ఇదంతా కలపాలి. నలగొట్టావా? అది కూడా నలగొట్టు. ఒక పని చేస్తావా రామయ్య, ముందైతే ఈ టబ్బులు మొత్తం చిన్నగా అటుకు లాగేసాయి, ఆ చివరికి ఆ ఖాళీల్లో తుడిసిన దగ్గరికి. ఈ మట్టి కొంచెం ఇటు వచ్చినా నువ్వు కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. చూడండి ఎన్ని టబ్బులు వచ్చినాయో మనకి, ఖాళీ లేని టబ్బులు ఇవన్నీ. ఇందులో కూడా కంపోస్ట్ ఉందండి, డ్రమ్లోది కూడా, దానికే పోపిస్తా మొత్తం. ఇంకా అక్కడ డ్రమ్లోది కూడా తీసేసి అటు ఒక డ్రమ్లో ఉంది కొంత, చూపిస్తాను. ఇక్కడ కొయ్యలు ఉన్నాయి కదా, తీసేపించానండి. మా ఎదురింటి వాళ్ళు తీసుకెళ్తా ఉన్నారు.
ఇదంతా ఈ రామయ్య అది ఒక నల్ల టబ్బుకి వేసుకొని పైన వరకే ఈ తోలు వరకు తీయి, ఆ మట్టి తర్వాత మనం దాంట్లో చిమ్ముకుందాం. పేళ్ళు వరకు తీసేసి ఒక టబ్బు తీసుకొని బయట వేద్దు. కానీ ఇక్కడ ఇంకో డ్రమ్ము ఉంది. నేను అప్పుడెప్పుడో ఫస్ట్లో మట్టి కలిపి పెట్టుకున్న మట్టి డ్రమ్లో ఉందండి. ఇక్కడ ఇందులో గోతాలు కూడా తీయాలి రామయ్య. ఆ టబ్బు ఇటు ఎత్తుకోనరా రామయ్య. ఇదండి గోతాలు తీసేస్తే మట్టి ఉంటుంది సగము. ఇది కూడా దానిలో పోపిచ్చేసి అప్పుడు నాకు 3 డ్రమ్ములు ఖాళీ అవుతాయి. పుల్లలు లాంటివి ఆ చెత్త అంతానేమో పట్టకేపించుకుంటా. మట్టి మొత్తం ఇది కూడా దానికి పోపిచ్చి ఇప్పుడు మొత్తం ఈ డ్రమ్ములో అది కూడా తీపిచ్చేస్తా. ఎందుకంటే ఇక నా మొత్తం మట్టి పైన అంతా ఇప్పుడే పెట్టుకుంటా. ఇంక మళ్ళీ నాకు 6 నెలల దాకా ఇక నీ మట్టి పైన ఉండదు. కలిపిన మట్టి ఏదన్నా టబ్బులకు పోయి ఇంకా మిగిలితే ఇట్లా డ్రమ్ములకు పోసి పెట్టుకున్నానంటే ఇక కింద ఎక్కడ ఏం ఉండకుండా నీట్గా ఉంటుంది అనుకుంటున్నా. ఇవన్నీ శుభ్రం చేయించి ఇవన్నీ కూడా నేను పరదా వేసుకొని ఏదన్నా ఒక చోట పెట్టుకుంటా. నాకు వరుసలుగా పెట్టుకోవాలనిపిస్తుంది మొక్కలు. ఇట్లాగా ఇదో పరుస అదో పరుస అట్లాగా మనం పని చేసుకోవటానికి కూడా నీట్గా ఉంటుందని. రామయ్య ఆ టబ్బు ఎత్తుకురా. ఇక్కడ గోతాలు ఉన్నాయి పాతవి పనికిరావు. అవి తీసేసి బయట పడేసేద్దాం. అది ఎత్తుకోండి అంతవరకు. మట్టి ఎత్తబాక పేళ్ళు వరకే ఎత్తు. ఇదంతా కలిపి మళ్ళీ చూపిస్తానండి. ఇవన్నీ చాలా పనులు నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీరు కూడా ఇట్లా నన్ను చూసి కొంతవరకు చేసుకుంటారని. పాత మట్టిని కొత్తగా ఎట్లా మళ్ళీ వాటికి ఎరువులు ఇచ్చుకొని ఏమేమి ఎరువులు మన దగ్గర ఏది ఉంటే అదేనండి. మనకి ఏది దొరికితే అది ఆవు పేడ దొరుకుతుంది, లేదంటే బర్రెపేడ, గొర్రె ఎరువు కానీ, అరటికాయలు కానీ, ఇంకా ఉల్లిపొట్టు కానీ ఏది ఉంటే అది. అయ్యో అక్కడే పోసావా? మన లోపల పడిందా? కిందకి వెళ్ళేవాడివి కదా. మళ్ళీ చూపిస్తా. ఇదండి ఇట్లా తిరగేస్తున్నాము. ఇక్కడ వరిపొట్టు ఉంటే పోసామండి, ఒక బస్తా వరిపొట్టు. ఇదిగండి ఇట్లా వరిపొట్టు కూడా చిక్కితే పోసుకుంటే మనకి మట్టి గుల్లగా ఉంటుంది. కోకోపీటు ఎక్కువ వాడే కన్నా వరిపొట్టు దొరికితే వరిపొట్టు ఎక్కువ ఫస్ట్ నుంచి నేను వరిపొట్టే వేసుకుంటూ వచ్చాను. వానపాములు ఎక్కడ పట్టినా వానపాములే సాగుతున్నాయి. అసలు ఎంత బాగా వస్తున్నాయో వానపాములు. ఇక్కడంతా గోతాలలో బియ్యపు గోతాలలో మట్టి అంతా ఇక్కడ పోపించాము. అది మొత్తం ఇప్పుడు కలబెట్టుకుంటే మొన్న తెప్పించానండి కోకోపీటు. ఎందుకంటే ఇంత మట్టి తిరగబోస్తాను అనుకోవాలి అసలుకి. అదంతా అటుకు లాక్కోరామయ్య కాస్త ముందు అదంతా అటు లాక్కో. ఆ ఖాళీకి లాక్కో ఇదంతా. మళ్ళీ ఇది రావాలి కదా, సరిపోద్ది దీని మీదకి. సరే లాక్కో నువ్వు. ఇంకెందుకు ఆ గడ్డలు ఏమన్నా వస్తే ఒకటి అరా ఏం కాదులే, మట్టిలో కలుస్తుందిలే మనం రోజు నీళ్ళు పోస్తుంటే. ఇది కూడా అట్లా లాక్కో. చూడండి ఎంత పని జరుగుతుందో. ఇప్పుడు ఇందాక 2 గోతాలు చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఈయన 2 గోతాలు తీసుకొస్తే నల్లకి కొట్టించి కొంచెం పచ్చిగా ఉంది. ఇటు ఎండబోసాను. ఈ పేడ ఎరువు నాకు ఇప్పుడే అక్కడ ఎవరో పోసారంట. ఇక అంకులు తీసుకొస్తున్నాడు. ఎంత పని ఉందండి అసలుకి. ఇప్పుడు ఈ నెలలో ఇట్లా అన్నీ శుభ్రం చేసుకుంటేనే మనకి మట్టి కలుపుకోవటం పనులన్నీ ఇప్పుడు చేసుకోవాలి. రాత్రి 2 చినుకులు పడాలకు భయం పుట్టిందండి. చూడండి అదిగో వరిపొట్టు కూడా అర్థమవుతుందా మీకు? ఉల్లిపొట్టు, ఉల్లిపాయలు. ఈ పాయలే రేపు మనకు మట్టిలో నుంచి మొక్కలు వస్తాయి. అట్లా వచ్చినాయి. నేను చాలా వాడుకున్న కూరల్లోకి ఉల్లి ఆకు ఉంటుంది కదా, ఉల్లి కాడలు. ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా? నేను చేసే వీడియోలు, నేను చెప్పే మాటలు అదే చెప్పండి. ఎంత పని చేస్తున్నానో, ఎంత కష్టపడుతున్నానో. కష్టానికి ఒక లైక్ చేయొచ్చు. చూడండి ఇట్లాగే మీరు కూడా చేసుకుంటారని చూపిస్తున్నాను నేను. మనము ఒక కాయ కోసుకుంటుంటే అండి ఎంత ఆనందం అండి. నేను కాగా పండించాను అని నిజంగా పండించే వాళ్ళకి అర్థమైద్ది అది. ఒక కాయ, ఒక ఆకుకూర అయినా, ఒక పువ్వు అయినా. ఇప్పుడు మేము 2 సంవత్సరాలు అవుతుంది కదా నేను మొక్కలు పెట్టుకొని పైన వీడియోలు చేసాగి 1 సంవత్సరం వెళ్ళిపోయింది ఇప్పటికి. అయితే అప్పటి నుంచి పూలు మేము కొనుక్కోకుండా మాకు పూలు వస్తున్నాయండి.
మాకు రోజుకి 25 రూపాయల పూలు మా ఇంట్లోకి వచ్చాయి. ఎందుకంటే ఇది చెప్పాలి, 25 రూపాయల పూలు నాకు రోజు ఇంట్లోకి పడేది. నెలకి ఎంత పడుతుందో లెక్కేయండి. 2 రోజులకి 50 రూపాయలకి తీసుకొస్తే ఇంట్లో వరకు అట్లా. మళ్ళీ అక్కడ 3 గుళ్ళల్లో 4 గుళ్ళల్లో గురువారం, శుక్రవారం, శనివారాలు ఇస్తుంటాడు గుళ్ళల్లో. అవి కాకనే ఇవి నాకు 750 రూపాయలు, నెలకి 800 దాకా అవుతాయి నెల మొత్తం మీద. ఇప్పుడు నాకు ఆ 800 పూల మీద మిగిలినట్టే కదా. ఇప్పుడు మా ఇద్దరికి కాబట్టి ఆకుకూరలైనా, కూరగాయలు 2 బీరకాయలు వచ్చినా, 1 బీరకాయ వచ్చినా, తమ్మకాయ వచ్చినా, టమాటాలు వచ్చినా మనకి ఇంట్లోకి సరిపోతున్నాయి. నేతి బీరకాయలు వచ్చినాయి. ఈ చిక్కుళ్ళు ఇవేంటంటే ఇప్పుడు మనం మట్టిని మంచిగా చేసుకొని మనం ప్రాపర్గా అన్నీ కరెక్ట్గా చేసుకునేటప్పటికండి సెట్ చేసుకునేసరికి 2 ఏళ్ళు దాటిపోద్దండి. మిద్దె తోట అంటే ఒక్కసారిగా పెట్టామా కూరగాయలు వచ్చినాయా రాలేదా అని కాదు, రావు. ఎందుకంటే మట్టి సెట్ అవ్వాలి ఫస్ట్. మనం ఇంత కష్టపడి మట్టిని సెట్ చేసుకుంటేనే పొలం కూడా ఎంత బాగా దున్నుకొని ఎరువులు ఇచ్చుకొని పొలాన్ని కూడా రైతు ఎంత నీట్గా చేసుకుంటున్నాడు, గుల్లబార్చుకొని మంచి ఎరువులు ఇచ్చుకొని చేసుకుంటేనే ప్రకృతి వ్యవసాయం అనేది చేయగలుగుతున్నారు రైతులు. అది ఇంకా మట్టిలో అంతకుముందు వేసిన అదేమంటారు ఎరువులు, పురుగు మందులు అవశేషాలంతా ఉండిపోయి ఎక్కువ మనకి ఈల్డ్ రావట్లేదు అని ఇంకా మందులు కొట్టడం అట్లా చేశారు. కానీ ఇప్పుడు రైతులు ఏంటంటే మనకి ఇప్పుడు ఆర్గానిక్గా పండించుకోవాలి అని చెప్పి మన ఎరువులే తోలుకుంటా కొంచెం జీవామృతం తయారు చేసుకొని ఇచ్చుకోవటం కానీ, చేలు మట్టిని మంచిగా వెనకటి రీతికి తయారు చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఈ మట్టి అంతా నేను అట్లానే ఇప్పుడు మనం ఇందులో ఏమి కెమికల్స్ అనేది కలపట్ల, మొత్తం మనం ఆర్గానిక్గా వరి పొట్టు కానీ, ఉల్లి పొట్టు కానీ ఇవన్నీ చేసుకుంటున్నాము. పేడ దొరికింది ఇప్పుడు కొంచెం నాకు. ఇది నుంచి మనము ప్రాపర్గా మనం ఏం చేయాలి, మట్టిని మంచిగా చేసుకుంటేనే మొక్క అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఆకుకూరలు ఎలాగైనా వస్తాయండి, నాకు అర్థమైంది. అది ఎట్లా వేసుకున్నా ఆకుకూరలు పడి మొలిసినవి కూడా మనకి కూరకి అందిస్తున్నాయి. ఇప్పుడు మేము ఈ 2 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం తీసేసిన సంవత్సరం నుంచి నాకు కూరగాయలు అందుబాటులోకి వచ్చినాయి, ఆకుకూరలు వచ్చినాయి, ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. ఫ్రూట్స్ నేనేమేమి కట్ చేస్తున్నాను అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరైనా ఇట్లా చిన్నగా చేసుకొని చిన్నగా ఒక్కాయ వచ్చినా కూడా మనకు సరిపోద్ది కదండి. అది నేను చెప్పేది. ఇక నుంచి నేను ఇప్పుడు నిరుడు చిక్కుళ్ళు పెట్టాను, గోరు చిక్కుళ్ళు రాలా, అసలు విత్తనాలే మొలకలు ఎత్తలా. బెండకాయలు కూడా మనకి కొన్ని వచ్చినాయి నాకు. ఇప్పుడు మళ్ళీ బెండ మొక్కలు పెట్టుకున్నాను కదా, అటు సైడ్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ మట్టి మొత్తం ఈ టబ్బులన్నీ డ్రాగన్ మొక్కలు కూడా ఎందుకు తీసేసానంటే అవేం మనకి వేస్ట్ మొక్కలు అనిపించింది నాకు. కొన్ని ఉంచుకున్నాను, కొన్ని తీసేసి, అన్ని టబ్బులు అవసరం లేదనిపించింది నాకు. అందుకని అవన్నీ ఇప్పుడు తీసేసాను. కాబట్టి ఇక నుంచి నేను కూరగాయల మీద మేమేం తింటాము, నాకే ఇష్టము ఆ మొక్కలే, ఆ విత్తనాలే పెట్టుకుందాం అనుకుంటున్నా. 2 కాయలు వచ్చినా మనకు చాలు అనుకుంటున్నా. ఇంకా వంగ మొక్కలు, గోరు చిక్కుళ్ళు మళ్ళీ తెచ్చి విత్తనాలు పెట్టుకోవాలి, మామూలు చిక్కుళ్ళు పెట్టుకోవాలి. అవంటే మేము తింటాం. అవి బీర, సొర ఇలాంటివన్నీ నేను పెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు ఈ టబ్బులన్నీ కూడా ఈ గోడమ్మటి పెట్టుకుంటానండి. ఇక్కడ అంతా ఖాళీ చేయించుకున్నా కదా, కొయ్యలన్నీ తీసేపించాను. ఈ బార్కి పెట్టుకొని అటు ఆ బార్కి పెట్టుకుంటే మనకి చాలా టబ్బులు వచ్చినాయి. కాబట్టి నేను ఎక్కువ గోతాలల్లో కూడా బియ్యపు సంచుల్లో కూడా పెట్టుకుంటున్నాను కదా, వేస్ట్ పోకుండా. మనకి ఏదైనా మట్టి నిలబడేది ఏ వస్తువు అయినా మనం వాడుకోవచ్చు. ఈ టబ్బులన్నీ చిన్న చిన్న బకెట్లకు కానీ మొత్తానికి పెట్టించుకొని మట్టి ఎత్తించుకుంటే ఏమేమి మొక్కలు పెట్టుకోవాలనేది మనము నా దగ్గర చూస్తే మీకు వేస్ట్ మొక్కలు ఏమి ఉండవండి. అన్నీ మనకి ఫలాలు అందించే మొక్కలే, పూల మొక్కలు, కాయలు ఇలాంటివి. నేను క్రోటాన్స్ కూడా నేను ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. మెడిసినల్ వాల్యూస్ ఉండే మొక్కలు అంటున్నారు కానీ అవి మనకి ఎందుకండి, ఏదైనా బాగాలేకపోతే హాస్పిటల్కి పోతున్నాము, బిళ్ళ తెచ్చుకొని వాడుకుంటున్నాము. ఆ మెడిసినల్ వాల్యూస్ ఉన్న మొక్కలు మనకి తెలియకుండా ఏ ఆకులుంటే ఆకులు మనం తినకూడదు అనేది నా అభిప్రాయము. అదేంటంటే వాళ్ళు మందులు దానికి ఏదో కలిపి ఇస్తుంటారు.
మనకి మందులు ఆయుర్వేదంలో కానీ అట్లాగా మనకి అవన్నీ వేస్ట్ అనిపించింది. ఆ ఆకులు మనం తినలేము, చేయలేము మనకి. అందుకని నాకు ఏది అవసరమో, ఇప్పుడు మా దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా నాకు ఏది అవసరమో అదే పెంచుకుంటున్నా. జామ చెట్లు, సపోటా చెట్లు, సీతాఫలాలు, ఇవన్నీ మనకు కాయలు వస్తాయి. దానిమ్మ కాయలు వస్తున్నాయి, చూస్తున్నారు కదా, కాయలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మట్టి కూడా లేదు, మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ ఖాళీ అయింది చూడండి. ఈ మట్టి పోపించుకుంటా. దీనికి ఎంత ఉందండి మట్టి చూడండి, సగానికే ఉందండి. చూసారా, ఇదిగో నా చెయ్యి చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదంతా కొంచెం కదిలించుకొని గడ్డంతా పీకించుకొని చేయాలి. బాగా పూతలు వస్తుంది ఇప్పుడు. ఇదిగండి ఎన్ని పూతలు ఉన్నాయో చూసారా దానిమ్మలు. ఇక్కడ కాయ ఒకటి ఉండింది, నిన్న కట్ అయిందా ఏంది రామయ్య? దానిమ్మకాయ రామయ్య, ఇక్కడ దానిమ్మకాయ ఉండాలి, కట్ అయిందా? ఇక్కడ కొమ్మకి దానిమ్మకాయ ఉండింది, కట్ అయినట్టు కింద కొమ్మకులే. ఇవ్వండి దానిమ్మకాయలు పెద్దవి అవుతున్నాయి, ఇంకా పెరగాలి, పచ్చిగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ. ఇంకా మట్టి ఆ ఎరువు వేయించుకుంటా కొంచెం దానికి. ఇవన్నీ ఎత్తుకున్నాక ఉన్న టబ్బులన్నిటికీ ఎత్తి వీటికి మళ్ళీ కొరవలకు పోపించుకోవాలి. కొన్ని మొక్కలకి, ఈ మామిడి చెట్లకి మట్టి తక్కువగా ఉంది, ఇవి కూడా కదిలించాలి. నిన్న సాయంత్రం నీళ్ళు ఇవ్వలేదు, తోవుకొని అన్నిటికీ మట్టి పోపించుకోవాలి. ఎందుకంటే అప్పుడు పెట్టినప్పుడు, మొక్కలు పెట్టినప్పుడు ఉన్న మట్టే ఇది. మనం లిక్విడ్స్ ఇచ్చుకుంటూ వాటిని బతికించుకుంటున్నాము. అందువల్ల ఇప్పుడు ఆ మట్టి వేసుకోవాలి. బెండ మొక్కలు, వంగ మొక్కలు, ఇంకా వంగ మొక్కలు పెట్టుకోవాలి నేను. మా పిల్లలు వచ్చేసరికి వంకాయలు కాపించుకోవాలని. కాయ ఇదిగండి ఇక్కడ. ఇది దానిమ్మ మొక్క ఒకటి అప్పుడు నాటాను కదా, అది బతికింది, చిగురులు వస్తుంది. ఇక్కడ గోంగూర, ఇంకెంతకన్నా ఏం కావాలండి మనకి, మాకు సరిపోని వస్తున్నాయి కదా. నూనె ఫ్రూట్ మొక్క, ఇక బెండలు కూడా మొదలవుతున్నాయి, కొంచెం పురుగు వస్తుంది ఇక్కడ. ఇట్లాంటివి తీసేస్తాను. నేను ఎక్కువ స్ప్రేలు కూడా చేయనండి, చేయలేము కూడా. ఇన్ని మొక్కల మీద స్ప్రేలు చేయాలంటే కష్టం నాకు. మీరు ఎవరైనా చేస్తే చెయ్యండి. ఆకుకూర చూడండి ఎట్ట మొలిసిందో. మనకి ఇట్లాంటివి దొరుకుతున్నప్పుడు ఇంకేందండి. ఇదిగోండి ఇక్కడ ఒక బెండ మొక్క, ఇక్కడ కూడా బెండ మొక్కలు పడి మొలిసినాయి. మళ్ళీ అవి కూడా నాటుకుంటా వేరే చోట. ఇట్లా ఇవన్నీ మళ్ళీ చూపిస్తా. ఇదిగండి ఇంత మాత్రం కలిపి చేయించానండి. అదో మొత్తం అయిపోయింది. ఇక్కడ వేసిన మట్టి కూడా కొంచెం గాలి పోసుకుంది, పేడ దీని మీద వేయించా. ఇందులో వర్షం వచ్చేటట్టు ఉంటే మళ్ళీ ఎండ వస్తుంది, మబ్బులు పడుతున్నాయి. మళ్ళీ రేపు చూద్దాంలే ఈ పని అని చెప్పి దీని కంటిన్యూషన్ మళ్ళీ మీకు చూపిస్తానే ఉంటాను నేనేం చేస్తున్నాను అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇట్లా చేసుకుంటే మీకు బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ రేపు ఏం చేస్తాను, ఓ పరదా కప్పెడుతున్నాము. రామయ్య పరదా తీసుకో, ఆ పరదా బ్లూ తీసుకో. బాగా మగ్గుతుందిలేండి, ఇంకా రేపు కలిపెట్టించి మళ్ళీ ఒకసారి ఎత్తిస్తాను. అది ఆ నల్లదైనా తీసుకురా, అల్లదిగా నల్లది. ఇదంతా ఒక 2 రోజులు మగ్గనిస్తా. రేపు మళ్ళీ కొంచెం కింద పనులు చేయించుకొని తర్వాత ఈ పని చూస్తానండి. ఓకే అండి, ఇంక ఈ వీడియో ఇంతవరకు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పరదా కప్పిస్తే వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కొంచెం అటు పక్కన టబ్బులు పెట్టి రామయ్య బరువుకి. ఇదండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.